ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. యేసుక్రీస్తు నామంలో మళ్ళా సాయంత్రం మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా తృప్తికరంగా ఉంది. సో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, అతి త్వరగా మా సన్నిధిలో రానై ఉన్న దేవుడవు తండ్రి, నీకే వందనం. అవును ప్రభా, ఎన్ని కష్టాలు, ఎన్ని మార్గము ప్రభా, ఆ సిలువ మార్గంలో మేము పోతున్నప్పటికీ తండ్రి, ఒక గొప్ప వేకువ చుక్క మాపై వెలుగుతుందన్న విశ్వాసంతో తండ్రి, ఒక గొప్ప కార్యం మా కొరకు వేచి ఉన్నదన్న విశ్వాసంతో తండ్రి, ఈ గుహలో నుండి మేము బయటపడితే మా కొరకు ఒక సరైన పాదం, ఒక రహదారి మా కొరకు సిద్ధముగా ఉన్నది అని మేము నమ్ముతూ ప్రభా, మా పోరాటంలో మేము ముందుకు సాగిపోతున్నందుగా అవును తండ్రి, ఆ యొక్క విషయంలో ప్రభా మీ కృప, మీ కనికరము మమ్మల్ని బలపరుస్తున్నందుకై వందనాలు యేసయ్యా. అవునేసయ్య, మేము నడుస్తున్న పాదల్లో తండ్రి మరి ముళ్ళులు ఉండొచ్చు తండ్రి, మరి అవును ప్రభా, మరి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఉండొచ్చు తండ్రి, వీటన్నిటిని దాటుకుంటూ జయించుకుంటూ ఒక గొప్ప కార్యము ప్రభా మా జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా యేసయ్య. ఆశ్చర్యకార్యం జరిగించండి తండ్రి, అనేకమైన విషయాలు ప్రభా మరి మా కుటుంబంలో చేస్తున్నందుకు వందనాలు, చెయ్యబోతున్నందుకు వందనాలు యేసయ్య. మా ప్రార్థన విని ఆలకించి ప్రభు, ముఖ్యంగా ఈ వాక్యము తండ్రి, వాక్యము వాళ్ళందరి యొక్క నరాల్లో తలంపుల్లో దిగాల తండ్రి, వాళ్ళ తలంపులను మార్చాల తండ్రి, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాల తండ్రి, వాక్యం వాళ్ళని, వాళ్ళ జీవితాలని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయాల తండ్రి, వాళ్ళ మైండ్ సెట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాల తండ్రి. అయ్యా, వాళ్ళని ముట్టండి, విడిపించండి, ఆశ్చర్యకార్యము చేయండి తండ్రి, వాళ్ళ కన్నీళ్ళంతా తుడవండి తండ్రి, బాధ దుఃఖమంతా తీసివేయండి యేసు నామంలో. ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, చాతబడి శక్తులు, అనారోగ్య శక్తులు యేసునామంలో బంధిస్తున్నానయ్యా. ఇప్పుడే ప్రతి ఒక్క అనారోగ్యం శరీరాలను విడిచి వెళ్ళిపోవాలా, ప్రతి ఒక్క నొప్పులు శరీరాన్ని నుంచి వెళ్ళిపోవాలా, ప్రతి ఒక్క అలసట యేసునామంలో వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మా గొప్ప దేవుడు తండ్రి, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి, నేడు ఈ రాత్రి కూడా ప్రభా మరి ఒక గొప్ప కార్యము జరుగుతుందని మేము విశ్వసిస్తాము, విశ్వాసంని విడిచిపెట్టము తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. సో టుడేస్ టాపిక్ ఇస్ రైచియస్నెస్, నీతి. అవునా, నీతి అంటే స్వనీతి కాదు, కానీ దేవుడు మన కొరకు ఆ సిలువ నుండి ఇచ్చిన నీతి. గాడ్ గివెన్ రైచియస్నెస్, గాడ్ గివెన్ గిఫ్ట్ కాల్డ్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. టుడే జీసస్ క్రైస్ట్ ఈజ్ విల్లింగ్ టు యేసుక్రీస్తు అనేక వరాలు, అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ నీతి, రైచియస్నెస్. సో రైచియస్నెస్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లెట్ us లెర్న్ ఫ్యూ థింగ్స్ అబౌట్ రైచియస్నెస్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు. రోమన్స్ చాప్టర్ 6 verse 12 and 13. రోమన్స్ చాప్టర్ 6 verse 12 and 13 చదువుతున్నాను చూడండి. 12వ వచనం. Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lust thereof. Neither yield ye your members as instruments of unrighteousness unto sin, but yield yourself unto God as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. ఈ రెండు వచనాలు ఏం చేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఆ పాపము గురించిన విని ఆ పాపానికి నువ్వు మరి లోబడతా ఉంటావో, ఓకే, ఆ పాపముకి, ఆ ఇబ్బందికి నువ్వు లోబడిపోతావో, when you fall down and you obey for sin, you are inviting death. The death which doesn't have victory. విజయం లేని మరణము. వీర మరణం పొందిన అపోస్తులు అందరూ వీర మరణం పొందారు. కానీ ఒక మరణము, పాపము ద్వారా వచ్చే మరణము కొడూరమైనది. పాపము ద్వారా వచ్చే మరణము చాలా డేంజరస్ అన్నమాట. సో దిస్ సిన్ అని అనడం కంటే లస్ట్ అన్న మాట వాడచ్చు నేను.
ఈ ఇచ్చలు నెరవేర్చుకోవాలి అని మనం ఉరుకుతూ ఉంటామో, ఆ ఇచ్చలు నెరవేర్చుకోవడంలో ఏమైపోతూ ఉంటామంటే మనము లైఫ్లో కొన్ని పాపాలను ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాం. వీ మైట్ బీ ఇన్వైటింగ్ ఫ్యూ సిన్స్ ఇన్ అవర్ లైఫ్ టు ఫుల్ఫిల్ ద లస్ట్. ఈ లస్ట్ని నువ్వు ఎప్పుడైతే ఈ లస్ట్ యొక్క మాటను విని ఆ లస్ట్కి విధేయిస్తావో అప్పుడు అది పాపముగా మారిపోతుంది. ఆ పాపానికే జీతము మరణముగా వస్తుందంట. వెన్ యూ స్టార్ట్ ఒబేయింగ్ ద లస్ట్, వెన్ యూ స్టార్ట్ బౌయింగ్ ఫర్ ద లస్ట్, నీ అవసరతలు నీ ఇచ్చలు నెరవేర్చుకోనికి అవునా నువ్వు ఒబే చేస్తావు అనుకో, అది పాపంగా మారిపోతుంది. ఆ పాపముని అవునా నీ హృదయం మాట్లాడుతుంది, నీ మైండ్ మాట్లాడుతుంది. అవునా యోసేపుతో మాట్లాడింది, దానియేలుతో మాట్లాడింది, ఇలా అందరితో మాట్లాడుతూ ఉంటుంది మైండ్లో. నువ్వు ఈ పాపం చేసేయి, నువ్వు ఈ పాపం చేసేయి, నువ్వు ఈ పలానా నువ్వు తీసుకో, డబ్బులు అన్యాయంగా తీసుకో, నువ్వు అన్యాయంగా మరి జనాలను మోసం చెయ్యి, నువ్వు ఒక చిట్ ఫండ్ ఆరంభించు, మరి అందరు డబ్బులంతా తీసుకొని లేచిపో ఆడికెళ్ళి, ఇలా రకరకాలైన ఐడియాస్ మరి సైతానుడు పెడతా ఉంటాడు. అవునా ఇలాంటి ఐడియాస్ కొన్ని మనుషుల లోపల పెట్టడం వల్లనే వాళ్ళు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఉరికిపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తలంపులు మనకు అనిపిస్తాం. మోసగాళ్ళు బాగానే ఉంటున్నారు కదా బ్రదర్, నిజంగా జీవించే మనము యేసుక్రీస్తుని నమ్మే మనము మరి ఎందుకు ఇలా ఉన్నామంటే వాళ్ళు ఇచ్చలు నెరవేర్చుకొని పాపంని కొని తెచ్చుకుంటున్నారు. ఆ పాపానికి జీతమే మరణము. ద వేజ్ ఆఫ్ దట్ సిన్ ఇస్ డెత్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లస్ట్. నీ ఇచ్చలు నెరవేర్చుకొని ఏం జరుగుతుందంటే తాగొద్దని నీకు తెలుసు, కానీ తాగాలనిపిస్తూనే ఉంటుంది. మైండ్ మాట్లాడుతా తాగు. అలా నువ్వు తాగేసిన తర్వాత ఆ ఇచ్చకి నువ్వు విధేయించడం, నీ తలంపుల్లో విధేయిస్తావు. చలో బై తాగేద్దాం, ఎవరు చూస్తారు, చలో బై సిగరెట్ తాగదాం, చలో బై వెళ్తా నేను ఆ అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర. ఇలా ఆ మైండ్లో ఎప్పుడైతే మనము అవునా ఇది నెరవేర్స్తామో అప్పుడు వీఆర్ ఒబేయింగ్ దట్ లస్ట్, అండ్ వెన్ వీ ఒబే దట్ లస్ట్ వీ బికమ్ సిన్నర్స్. అదే ప్రాసెస్ యేసుక్రీస్తు దగ్గర కూడా ఉంది. కాకపోతే ఆ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట. నీదర్ ఈల్డ్ యువర్ మెంబర్స్ యాజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అన్రైచియస్నెస్ అంటూ సిన్. నీతిమంతం లేని జీవితమే పాపం అంట. ఇప్పుడు అవునా ఎప్పుడైతే మరి మనము ఈ పాపంని మన లైఫ్లో ఇన్వైట్ చేసుకుంటూ ఉంటామో, వెన్ ద మూమెంట్ వీ ఇన్వైట్ ద సిన్ ఇన్ అవర్ లైఫ్, the moment we invite the sin in our life, what happens? Unrighteousness comes out. Unrighteousness comes out of you. నీ నుండి ఒక నీతి అనేది అవునా నీతి లేనటువంటి జీవితం అనేది బయటకు వస్తుంది. యేసుక్రీస్తుకి సమర్పించుకునే ఆ జీవితం నీకు ఉండదు, యేసుక్రీస్తుకి విధేయించే జీవితం నీకు ఉండదు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని విధేయిస్తావో, when you yield yourself unto God and to those that are alive and dead, you are members as instrument of righteousness unto God. ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని నీ తలంపుల్లో నీ హృదయంలో దేవుణ్ణి విధేయించడం మొదలు పెడతావో అప్పుడు ఏమైపోతున్నావు అంటే నువ్వు దేవునికి ఇన్స్ట్రుమెంట్. ఏ ఇన్స్ట్రుమెంట్? నీతి అనే ఇన్స్ట్రుమెంట్గా మారిపోతున్నావు. You are an instrument of righteousness from the moment when you start obeying God. Hallelujah. నువ్వు ఎప్పుడైతే దేవుడిని విధేయించడం మొదలు పెడతావో అప్పటి నుంచి యూ విల్ బికమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రైచియస్నెస్. ఇది అసలు ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అంటే చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు సిలువలో చనిపోయిండు, నీ పాపం తీసేసాడు కాబట్టి నువ్వు నీతిమంతుడివి. అది ఒక పక్కన కరెక్టే ఉండొచ్చు, నేను దాన్ని తప్పు అని అనట్లేను. కాకపోతే ఒరిజినల్ డెఫినేషన్ బైబిల్ ప్రకారము రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయిస్తావో, దేవునికి లోబడతావో, దేవుని మాటలు భయభక్తితో వినడం మొదలు పెడతావో, the time when you start listening to God, when you start obeying the word of God, when you start following the word of God, దేవుని వాక్యంని వెంబడించడం లాంటివి నువ్వు చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు నీతిమంతుడు అంట. అంటే దేవుణ్ణి విధేయించకపోతే అప్పటిదాకా మనలో నీతి అనేది ఉంటుందా? ఉండదా? ఉండదు. వి మైట్ నాట్ హ్యావ్ దట్ రైచియస్నెస్. కాబట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలన్న ఒక దాహం ముందు మన లోపల ఉండాల. దేవుడు ఏది చేసినా మనల్ని క్షమించేస్తాడు, దేవుడు మనల్ని ఈ మైండ్ సెట్ ఫస్ట్ పక్కన పెట్టండి. కరెక్ట్, ఆయన క్షమిస్తాడు, ఆయనంత మంచి తండ్రి ఎవరు లేరు, నేను ఒప్పుకుంటా, నేను మీరు చెప్పింది ఏది కాదన్నాను. కాకపోతే టు లివ్ అ రైచియస్ లైఫ్ యూ నీడ్ టు బి ప్యూర్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
యేసుక్రీస్తు ఆ సిలువలో చితికిపోయి, అవునా ఆ రక్తం నీ కొరకు ఆ సిలువ నుండి కారిందంటే ఇప్పుడు ఆ రక్తం నీలో మార్పులు చేయాలి. కానీ ఆ రక్తం ఎందుకు కార్చిండు? నీ లోపల మార్పులు చేయడానికి. నీ పాపం తీసివేయడం, క్షమించడం మాత్రమే కాదు, నీ లోపల మార్పులు రానికి. నీవు మొత్తం విడిచిపెట్టి, లోకానుసారమైన ఇచ్చలన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రం విధేయిస్తావు, దేవుణ్ణి మాత్రం నమ్ముకుంటావు. అలాంటి ఒక నిరీక్షణను, అలాంటి ఒక హోప్ని క్రియేట్ చేయడానికి ఆ సిలువలో ఆ రక్త త్యాగం, ఆ రక్తము నువ్వు ప్రతి ఆదివారం తీసుకుంటున్నావు, ఆ శరీరము నువ్వు ప్రతి ఆదివారం తీసుకొని అదే పాపం జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం, అదే తప్పులు మనం చేస్తూ ఉన్నామంటే ఇఫ్ దేర్ ఆర్ నో చేంజెస్ ఇన్ యూ ఇన్సైడ్, మైట్ బి దేర్ ఆర్ చేంజెస్ ఇన్ యువర్ అవుట్ సైడ్, మైట్ బి నువ్వు అవునా బయట భక్తి వచ్చేసింది నీకు, కానీ లోపల కూడా రావాలా. నీ హృదయము లోపల ఆ సీక్రెట్ సిన్స్ కూడా నిన్ను విడిచిపెట్టి పారిపోవాలా. దేవుడు అది తీసివేసే సామర్థ్యం గల దేవుడు. హల్లెలూయా. God can even uproot your secret sins. నీ యొక్క సీక్రెట్ పాపాలు కొన్ని ఉంటాయి మన దగ్గర, అవునా? ఆ సీక్రెట్ పాపాలు అసలు నిన్ను మచ్చ లేకుండా, యేసుక్రీస్తుకున్న బిరుదేంటండి, ఆయన మచ్చ లేనటువంటి వాడంట. అలా నిన్ను కూడా ఆ గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మచ్చ లేకుండా నిన్ను మారుస్తుందంట. వావ్, దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇది నీ ద్వారా సాధ్యమా? కాదు, క్రీస్తు ద్వారా సాధ్యం. క్రీస్తు ఆ సిలువలో మరణించిండు కాబట్టి ఈరోజు నువ్వు మచ్చ లేకుండా జీవించగలవంట. యూ క్యాన్ బీ అ స్పాట్లెస్ పర్సన్ ఈవెన్ టుడే. ఈరోజు నిన్ను అనేకులు నిందించవచ్చు, అనేకులు నిన్ను పాయింట్అవుట్ చేయవచ్చు, అనేకులు నిన్ను ప్రశ్నించవచ్చు. అవునా, వీడేంది పెద్ద దేవుడు, వీడేంది పెద్ద అనొచ్చు, మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. లెట్ ఇట్ బి. యేసుక్రీస్తుని కూడా ఇన్సల్ట్ చేశారు, యేసుక్రీస్తుని కూడా ఓవర్ డామినేట్ చేద్దాం అనుకున్నారు, యేసుక్రీస్తు కంటే గొప్పవాడిని అని అనేకులు చెప్పుకునే ప్రయత్నించిండు. కానీ యేసుక్రీస్తుని సాక్ష్యం ఎవరిచ్చారో తెలుసా? తండ్రియే. శిష్యులు అందరూ పోతారు ఆ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్లో, అవునా, ఆ కొండలో యేసుక్రీస్తుని మహిమ రూపంలో చూస్తారు. వీళ్ళు యేసుక్రీస్తుని మాత్రం చూడక ఇద్దరిని చూస్తారు. ఎవరిని? మోషేని, ఏలియాని. వెంటనే శిష్యులు ఏమంటారో తెలుసా? మీ ముగ్గురికి ఒక మందసం కడతా అంటే వెంటనే ఏలియాని, మోషేని కూడా దేవుడు చేసేసిన తర్వాత ఒక పెద్ద శబ్దము పైనుంచి, ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే వీళ్ళిద్దరు శిష్యులే. కానీ యేసుక్రీస్తుకి సపరేట్ ప్రేమ ఉంది. జీసస్ క్రైస్ట్ హ్యావ్ దట్ సపరేట్, బికాస్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ దట్ సపరేట్ రైచియస్నెస్. జీసస్ క్రైస్ట్ క్యారీస్ దట్ సపరేట్ ప్యూర్నెస్. జీసస్ క్రైస్ట్ ఇస్ స్పాట్లెస్. ఏలియాలో స్పాట్లు కనిపెడుతుంది మీకు, మోషేలో స్పాట్లు కనపడుతుంది, కానీ యేసుక్రీస్తులో ఒక్క మచ్చ కూడా కనపడదు. హల్లెలూయా. యూ కాంట్ ఫైండ్ అ సింగిల్ స్పాట్ ఆన్ జీసస్ క్రైస్ట్. You know that God has died on the cross and today he want to give you what? Yes. ఈరోజు నీకు ఆ సిలువ నుండి ఆ రక్తం ద్వారా నిన్ను నీతిమంతుడుగా ఈరోజు దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక నీతిమంతుడు అవుతావంట. యూ విల్ బీ వన్ రైచియస్ పర్సన్. యూ విల్ బీ అ స్పాట్లెస్ పర్సన్. వావ్, ఇజంట్ ఇట్ పవర్ఫుల్? మీకు కావాల్సింది దేవుని వాక్యము, దేవుని మన్నా, దేవుని ఆహారం మీకు కావాలా. యూనో, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ గిఫ్ట్స్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద ఫ్రూట్స్. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. నేను ముఖ్యంగా ఈ వారం ఫోకస్ చేసేది ఏంటంటే పాపం నుంచి బయటపడడం, పాపం నుంచి విడుదల. మీరు ఇంకా ఎవరన్నా బానిసగా ఉన్నారా పాపానికి? ఏదైనా పాపం ఉండొచ్చు, సీక్రెట్ సిన్ ఉండొచ్చు, అందులోకి వెళ్ళి బయట పడిపోవాలని. ఎందుకంటే దేవుడు ఆ కార్యం చేసే సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గాడ్ కెన్ ఈవెన్ బ్రింగ్ us out of these situations. God can even bring us out of these situations. And God is willing that you will be out of the sin and you will be a blameless and spotless person. Hallelujah. దేవుడు నువ్వు ఈ పాప జీవితం నుంచి బయటపడి నువ్వు మచ్చలేని వాడిగా, అవునా, నువ్వు నిందారయుడుగా లేనివాడిగా దేవుడు నిన్ను మార్చనికి ఈరోజు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు ఒక మహిమను తీసుకురానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క సెకండ్ పట్టదు, కొండ ఎక్కి రోజు ఎక్కుతాడు యేసుక్రీస్తు కొండ. సడన్గా ఒకరోజు మోషే ఇంకా ఏలియా దిగుతున్నారు. యునో మహిమ, ద గ్లోరీ టర్న్స్ ఆల్ ఆఫ్ సడన్. ఈరోజు రాత్రి నువ్వు సడన్గా పడుకున్నావు. సొలొమోను రోజులాగానే పోయి పడుకున్నాడు, రోజులాగానే తిన్నాడు, అవునా, పడుకున్నాడు.
పడుకున్న తర్వాత వెంటనే దేవుడు దర్శించండు. దిస్ నైట్ క్యాన్ బి యువర్ నైట్. హల్లెలూయా. ఈ రోజు రాత్రి నీ రాత్రిగా ఉండొచ్చు. ఈ రోజు రాత్రి నువ్వు పాపం నుంచి విముక్తి పొందే రాత్రిగా ఉండొచ్చు. ఈ రాత్రి నీకు సమాధానం పొందుకునే రాత్రి ఉండొచ్చు. కాకపోతే నువ్వు దేవుడిని అడగాల, దేవా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, ఏంది నా లైఫ్ ప్రభా, నేను నీతిమంతంగా జీవించాలా, నాకు ఈ లైఫ్ నచ్చట్లే, నన్ను మార్చు అని అడిగి ఆ దాహము కూడా నీ లోపల ఉండాలి. You really want to come out of that sin, you really want to stop it, you have to be willing from inside, then only it will stop. నువ్వు లోపల నుంచి ఆలోచనలో లేవంటే అది ఆపుకోలేవంట దేవుని బిడ్డలారా. You cannot stop. That is what Bible is telling. God wants to మల్టిప్లై. దేవుడు సకల ఆశీర్వాదాలు అన్నీ ఇస్తాడు, కానీ లోపల ఈ పరిశుద్ధత అనేది బలమైన ఒక అగ్గిని తెలుసా. ఈ పరిశుద్ధత అనే అగ్గిని నీ లోపల దిగిందనుకో, నువ్వు మండుతా ఉంటావు చూడు, నీలాగా ఒకటి జీవించడు. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, బట్ ద holiness will attract God. The holiness will attract the glory that should come upon you. దేవుడు ఎందుకు తెలుసా, దేవుడిని అడిగిన, దేవా అందరు డబ్బుల గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, నాకు ఇన్ని కోట్లే ప్రభా, నాకు అన్ని లక్షలే ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వవు తండ్రి నువ్వు అని అడిగినప్పుడు దేవుడు చెప్పిండు, వీళ్ళు ఈజీగా పాపంలో పడిపోతారు. ఒక తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, బాగా తాగేవాడు, నీ కొడుకో కూతురో బాగా తాగుతున్నారు అనుకుందాం, నీకు ఒక 50 లక్షలు ఆస్తి ఉంది, నువ్వు వెంటనే ఆ 50 లక్షలు వాళ్ళ కొడుకు పేర్లో రాస్తావా? రాయవు. ఎందుకు రాయవు? ఎందుకంటే నీకు తెలుసు వాడు తాగి మొత్తం నాశనం చేస్తాడు. వాడు పాప జీవితంలో నుంచి వాడు మార్పు పొందుకుంటే, ఆ పాప జీవితం నుంచి వాడు బయట పడితే అప్పుడు ఆ తండ్రిగా ఆ తల్లిగా నువ్వు ఆస్తిని ఇవ్వగలవు. అవునా కదా? అలానే దేవుడు నీలో పాపము లేకుండా చేస్తున్నాడు. ముందు నీలో నీ శరీరాన్ని తన రథముతో కడుగుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన రథముతో మీ అందరినీ కడిగిండో, నిన్ను నూతనగా మార్చిండో, నూతన సృష్టిగా మార్చిండో, తర్వాత దేవుడు మరి ఆశీర్వాదాలని కుమ్మరిస్తాడు. ఎక్కడో ఒక చోట నీకు డబ్బులు వస్తే నువ్వు పాపం చేయొచ్చేమో, నువ్వు కోరుకున్న ఆశీర్వాదం ఐశ్వర్యం వస్తే నువ్వు అనవసరమైన ఎక్స్పెన్సెస్ చేయగలవేమో. యోసేపు అంత గోత్రు చేసి ఆ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్కి వచ్చిన తర్వాత దర్జాగా బతకలే అంట. జోసెఫ్ డెంట్ హ్యావ్ దట్ లగ్జరీ. ఆయన నార్మల్గానే జీవించిండు, కానీ అక్కడ సేవింగ్స్ నేర్పించిండు ఐగుప్తులో ఉన్న వాళ్ళకి. లగ్జరీగా బతికే వాళ్ళందరినీ, లేదయ్యా మనం కొన్ని ఇట్లా కాపాడుకుందామని జ్ఞానం ఇచ్చి అలా కాపాడుకోవడం వల్లనే దేశం మొత్తానికి భోజనం పెట్టగలిగిండంట వాళ్ళలో. Today, if God is giving you money, you need to also have the wisdom to multiply and to save them, so that when nation is coming to you, you will be a blessing for the nation. Hallelujah. దేవుడిని జ్ఞానం అడగాల. ఎందుకు బ్రదర్ జ్ఞానము? దానియేలు దేవుడిని జ్ఞానం అడిగిండు. జ్ఞానం అడిగినప్పుడు ఏమైంది? తన యొక్క పొజిషన్ మారిపోయింది. ఏ 120 మంది మినిస్టర్లు అయితే దావీదుకి వ్యతిరేకంగా ఉండేనో, ఆ 120 మంది కంటే పైగా దావీదు వెళ్ళిపోయినట్ట. హల్లెలూయా. తన పరిశుద్ధత, తన సిన్సియారిటీని బట్టి తన పైకి వెళ్ళిపోయాడు. బికాస్ ఆఫ్ హిస్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్ హీ టాప్డ్ ఇన్ టు దట్ లెవెల్. నీ శత్రువు కంటే నువ్వు గొప్పవాడిగా నీ పరిశుద్ధతలో, అవునా, నీ జ్ఞానమును బట్టి ఉంటావు. దానియేలు అవునా నడుచుకొని కామ్గా పోయేవాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్. మన దేశంలో ప్రైమ్ మినిస్టర్కి ఎట్లా హైప్ ఉంటుంది, అమెరికన్ ప్రెసిడెంట్కి ఎట్లా హైప్ ఉంటుంది, అదంతా ఏంలే. దానియేలు సాధారణంగా నడుచుకొని పోయి ప్రార్థన చేస్తాడు. ఆయన 3 ఫాలో అయ్యి, అవునా, ఆయనది వీడియో తీసి ఆయన ప్రేయర్ చేస్తుండని యూట్యూబ్లో వేసి అంతా గడబడి చేస్తే సింహపు గోన్లో వేసి, అవునా, కూర్చున్నాడు. ఆయన సింహాలతో ఆడుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలే. ఒక్క ఇరిటేషన్ రాలే. దానియేలు నుండి ఇరిటేషన్ రాలే, కోపం రాలే. మీరు అది అబ్జర్వ్ చేసిరా? దేవుడు నన్ను దానియేలుకి ఇచ్చిన మిస్టరీస్ నాకు ఈ దేవా, దానియేలుకి ఇచ్చిన ఇది దేవా అది దేవా అని అడుగుతూ ఉన్నాను. నేను దానియేలు గ్రంథం చదువుతా ఉంటాను. దేవుడు అన్నాడు, ఒకడు నువ్వు సరిగా చదువు, దానియేలు ఎక్కడైనా ఇరిటేట్ అయ్యిందా అని అడిగాడు. అరే అవును కదా, ఒక్క చోటు కూడా చూడలే నేను దానియేలు ఇరిటేట్ అవ్వడం, ఒక్క చోటు కూడా చూడలే నేను దానియేలు కోప్పడడం, ఒక్క చోట్లు కూడా చూడలే దానియేలు చూసుకుంటారా నిన్ను అనడం. నా దేవుడు చూసుకుంటాడరా, మీరందరు కాలిపోతారా అని దానియేలు ఎప్పుడు అనలే. వాళ్ళు ఏది చేసినా దానియేలు కామ్గున్నాడంట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?
నిన్ను ఎవరన్నా నిందిస్తే, నిన్ను ఎవరన్నా అవమానిస్తే, నిన్నే తప్పు పట్టాలని ఎవరన్నా టార్గెట్ చేస్తే, చాలామంది టార్గెట్ అని అంటారు. నా ఆఫీస్లో నేనే టార్గెట్ బ్రదర్, నా ఈ పలానా విషయంలో నేనే టార్గెట్ బ్రదర్. దానియల్ని ఎంతమంది టార్గెట్ చేశారు? 120 మంది స్టాఫ్ మొత్తం కలిసి టార్గెట్ చేశారు. ఆ 120 మందికి పైగా వెళ్ళిపోయింది, కానీ దానియలు ఎన్నడూ కింద పడిపోలే. కారణము దేవునిపై నిరీక్షణ. ఈరోజు నీ ఆఫీస్లో నువ్వు టార్గెట్గా ఉండొచ్చు, నీ జాబ్లో నువ్వు టార్గెట్గా ఉండొచ్చు, నీ ఫ్యామిలీలో నువ్వు టార్గెట్గా ఉండొచ్చు. వాళ్ళకంటే పై ఎత్తున నేను ఉంటావు, కానీ నువ్వు ఎన్నడూ కింద పడిపోవు. హల్లెలూయా. నిన్ను దేవుడు కింద పడనివ్వడు. హల్లెలూయా. నెవర్ ఎవర్ గాడ్ విల్ అలౌ యూ టు ఫాల్ డౌన్. నెవర్ విల్ గాడ్ ఈవెన్ అలౌ యూ టు ఫాల్ డౌన్. దేవుడు నిన్ను లేవనెత్తేవాడు, దేవుడు నిన్ను స్థిరంగా నిలబెట్టేవాడు, ఆ నీతిని కాపాడేవాడు. అలా ఆ పరిశుద్ధమైన జీవితం ఆ దానియేలు వలె బీ సరెండర్డ్ కంప్లీట్లీ టువర్డ్స్ ద రైచియస్నెస్. వెన్ యూ సరెండర్ టు ద వర్డ్ షల్ ఆటోమేటికల్లీ రీచ్ రైచియస్నెస్ అని. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, సరెండర్ చేసుకుంటావో, పుట్టి పాడడం కాదు ఐ సరెండర్ అని, నిజంగా నువ్వు సరెండర్ చేసుకుంటావు, నిజంగా నువ్వు సమర్పించుకుంటావు. వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడైతే నీ జీవితాన్ని మొత్తము దానికి ఇచ్చేస్తావో, వాక్యానికి ఇచ్చేస్తావో, యేసుక్రీస్తుకు అప్పగిస్తావో, అప్పుడు నీలో నుండి బయటికి నీతి వస్తుందంట. హల్లెలూయా. నీతి అనే మహిమలో నువ్వు వెలుగుతావు, నీతి అనే అగ్నితో నువ్వు కాలుతావు అంట. హల్లెలూయా. పరిశుద్ధత. ఏ ఒక్క ఇచ్చలు లేనట్టు కూడా, ఇచ్చలుండవు నీకు, మచ్చలుండవు. హల్లెలూయా. యు విల్ నాట్ బి లస్టెడ్, యు విల్ నాట్ బి స్పాటెడ్. భర్త చిన్నప్పుడే చనిపోయి ఉండొచ్చు, పెళ్ళైన కొత్తలోనే చనిపోయి ఉండొచ్చు, అవునా? తల్లిదండ్రులు మరి సరిగ్గా వాళ్ళ బాండింగ్ ఉండకపోవచ్చు. ఇలా తప్పుడు రిలేషన్షిప్లో పడడము, ఇవన్నీ ఇప్పుడు లోకంలో చాలా సాధారణంగా అవుతుంది. నేను చెప్తున్నా, ఆ ఇచ్చలు అవన్నీ కూడా, అవునా, నాకు ప్రేమ కావాలా, దోమ కావాలా, ఇవన్నీ మాటలు షుడ్ నాట్ ఎఫెక్ట్ ద పర్సన్ ఇన్ క్రైస్ట్. వాడు చదువుకునే వయసులో మీరు చదువుకోవాలా, కాలేజ్ చేసే వయసులో కాలేజ్ చేయాలా, అవునా, పని చేసుకునే వయసులో పని చేసుకోవాలా, పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళి చేసుకోవాలా. చదువుకునే వయసులో పెళ్ళి చేసుకొని, అవునా, పిల్లల్ని ప్రెగ్నెన్సీతో చదువుకోవడం కరెక్ట్ కాదు. లివ్ అ లైఫ్ క్రైస్ట్ లైకింగ్ లైఫ్. క్రీస్తుకి నచ్చిన జీవితం జీవించు. క్రీస్తు వల్ల యేసుక్రీస్తు ఎంత స్మార్ట్గా ఉన్నారో, ఆయనకి ఎవరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఆయనకి ఆపర్చునిటీస్ రాలేదనుకుంటున్నావా? దేవుడికి అనేక ఆపర్చునిటీ. యవ్వనుడు స్మార్ట్గా ఉంటాడు. యూదులందరూ చాలా స్మార్ట్గా ఉంటారు. ఆ యూదులకు రాజు ఈయన, అవునా? రాజులు మన సెలబ్రిటీస్ని, ఈ పొలిటీషియన్స్ని అందరినీ చూడండి, తెల్లగా కనిపిస్తారు. ఎందుకు? ఏసీలోనే ఉంటారు. వాళ్ళు రాయల్గా ఉంటారు. వాళ్ళ మేకప్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, వాళ్ళకి మేకప్ మ్యాన్లు ఉంటుంది. అలా రాజులకు రాజు ఆయన ఎంత మహిమతో ఉంటాడు, అవునా? ఆ చుక్కలు చూసి అరే భయ్ రాజు పుట్టిరు అనేసి ముగ్గురు ఉరికిరు. రాజులకు రాజు పుట్టినే అని ఉరికిరు అందరు ముగ్గురు. హేరోద్ దగ్గర ఉరికిపోయారు. రాజు పుట్టిండి రోజు. నక్షత్రాలు నమ్మేవాళ్ళు, జ్యోతిష్యం నమ్మేవాళ్ళు, అవునా, ఆ స్టార్స్ నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చుక్కల్ని చూసి రాజులకు రాజు పుట్టిండని వెళ్ళిపోయారంట. వాళ్ళలో ఈ అజ్ఞానులు. నువ్వు చుక్కల్ని నమ్మినా సరే, జ్యోతిష్యం నమ్మినా సరే, జాతకం నమ్మినా సరే, ఆ జాతకం కూడా, అవునా, యేసుక్రీస్తు రాజులకు రాజు అని రాయబడ్డది. యేసుక్రీస్తు జాతకం ఏందో తెలుసా? రాజులకు రాజు అంట. హల్లెలూయా. హీ ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన నక్షత్రాలు చూసి రాజు పుట్టిండని అన్నారు. ఈరోజు నక్షత్రాలు చూసి నీకు ఈ డే గుడ్, ఈ డే బ్యాడ్, నువ్వు ఆ రోజు పోతే, నువ్వు బయటికి పోతే చచ్చిపోతావు, నీకు ఈ పలానా డేట్ దాకా గండం ఉంది, ఈ డేట్ తర్వాత నీకు పెళ్ళి అయిపోతుంది, ఈ డేట్ దాకా ఇదంతా ఓకే, ఇదంతా నమ్ముతున్నావా? ఇదే చుక్కలు ఏమన్నాయో తెలుసా? యేసుక్రీస్తు రాజులకు రాజు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా యేసు నామంలో, ఆ రాజులకు రాజు నీ నక్షత్రాలు, అవునా, నీ నక్షత్రాలు కూడా రాజులకు రాజే ఈరోజు నుంచి. ఎందుకంటే నువ్వు ఆ రాజుకి పుట్టినావు కాబట్టి, రాజు కుమారుడివి కాబట్టి, అవునా. యేసుక్రీస్తు నిజమైన రాజుకు పుట్టిండా? భూమిపైన రాజుకు పుట్టిండా? పుట్టలే. అయినా నక్షత్రాలు ఏమంటున్నాయి? రాజు. ఈరోజు నువ్వు నిజమైన రాజుకి పుట్టకపోవచ్చు, కానీ అయినా నీ నక్షత్రం ఏమంటుంది? యు ఆర్ అ కింగ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ అ కింగ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టుడే యు ఆర్ అ కింగ్ అండ్ యు ఆర్ అ క్వీన్. ఈరోజు మీరు రాజులైన యాజకులు మాత్రం కాదు,
You're not only called for holiness, you're also called for righteousness. You're also called to be a king. But Jesus Christ was a righteous king అంట. హల్లెలూయా. నీతి నీలో ఉండాలా, పాపం అనేది ఉండదు. యేసుక్రీస్తుకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. అద్భుతాలు చేసే వరము దేవుడు నీకు ఇచ్చిండా, విడుదల ఇచ్చే వరం నీకు దేవుడు ఇచ్చిండా, ఆ వరంని తప్పుగా ఉపయోగించకు. స్త్రీల పైన కానీ పురుషుల పైన కానీ తప్పుగా ఉపయోగించకండి వరాలని. లెట్ ద హోలీ స్పిరిట్ వర్క్. ఇఫ్ ఎనీ పాస్టర్ ఇస్ లిస్నింగ్ టు మీ, ఎన్నో కేసులు చూస్తున్నాం మనం పాస్టర్ల మీద. జాగ్రత్తగా ఉండండి. నీ లోపల అగ్ని ఉండాలా దైవజనుడా. చల్ల పడిపోక, ఒక స్త్రీని చూడంగానే చల్ల పడిపోక. యు నీడ్ టు క్యారీ దోస్ ఫైర్, యు నీడ్ టు క్యారీ దోస్ అథారిటీ. రైట్. 16 నుండి 23 వరకు ధ్యానిస్తున్నాం. 16 నుండి 23 వరకు. అదే రోమిల్ రాసిన 6వ అధ్యాయము 16 నుండి 23 వరకు. Know ye not to whom ye yield your servants to obey? His servants ye are to whom ye obey, whether of sin unto death or of obedience unto righteousness. నీవు ఈరోజు దేవుణ్ణి దేన్ని విధేయించాలనుకుంటున్నావు? ఏ పాపం అయితే మరణం నీ జీవితంలో ఇస్తుందో మరి దాన్ని మరి నువ్వు విధేయిస్తామని అనుకుంటున్నావా? లేకపోతే ఏ పరిశుద్ధత అయితే నీతిని నీకు ఇస్తుందో, అవునా, ఏ నీతి అయితే మరి దేవుడిని నీకు ఇస్తుందో ఆ నీతిని నువ్వు ఈరోజు మరి ఒబే చేద్దాం అనుకుంటున్నావా? దేని మాట వినాలా ఈరోజు? దేని మాట వింటారు మీరు ఈరోజు? Whom you will listen to? Will you listen to the holiness, or will you listen to righteousness, or will you listen to unrighteousness? Will you listen to the sin that will drag you to death, or will you listen to the righteousness which will drag God in your life? దేని మాట వింటారు? పాపమా? చేసుకో పాపం, నో ప్రాబ్లం. యేసుక్రీస్తు క్షమిస్తారు. నేనేంది చెప్పేది? యేసుక్రీస్తే చెప్పేసాడు, బైబిలే రాదే. క్షమిస్తాడు, 100% క్షమిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. God will definitely forgive all your sins. కానీ నువ్వు ఇలానే పాపం చేసుకుంటా, అవునా, నేను జీవిస్తా అదే ఓకే, జీవించు, నో ప్రాబ్లం. బట్ గాడ్ మైట్ నాట్ లైక్ దట్ లైఫ్. బట్ గాడ్, ద గాడ్ ఆఫ్ ద స్పిరిట్, విల్ లైక్ ఎ లైఫ్ ఆఫ్ ఫైర్, ఆఫ్ హోలీనెస్ దట్ క్యారీస్ యూ. హల్లెలూయా. నీలో పరిశుద్ధత అనే అగ్ని నీలో మండుతూ ఉండాలా. నీతిమంతుడు అనే అగ్ని నీలో మండుతూ ఉండాలా. నీతిమంతుల తలంపులు తప్పుని లేదు అని. నేను 2017లో మొదటిగా నాకు మర్మాలు దేవుడు బయలుపరిచినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పిండు. అది ఈ రోజుకి నేను ఆ ఫోటో ఎందుకు పెట్టట్లేనంటే, నేను అది ఎడిట్ చేసి పెట్టిన. చిన్నప్పుడు నేను చాలా బక్కగా ఉండే. ఆ ఫోటోలో నేను రాసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా ఏంటంటే, యూ హ్యావ్ పవర్ టు సే నో టు ద డెవిల్. నీకు సైతానుడికి లేదురా బై అని చెప్పే అధికారం నీకుంది, బలం నీకుందంట. యేసుక్రీస్తుని శోధించినప్పుడు 3 సార్లు శోధించిండు. పోరా పో అని అన్నాడు. పక్కకెళ్ళి ఆడుకోపో అన్నాడు సైతానుడు. ఈరోజు మీరందరూ సైతానుడిని ఏమన్నాలి తెలుసా? పక్కకెళ్ళి ఆడుకోపో అనాలి. హల్లెలూయా. చెప్పండి, సైతానుడా పక్కకెళ్ళి ఆడుకోపో. వాడు బచ్చగాడు, వాడు ఈజ్ నథింగ్ మ్యాన్, ఈజ్ నథింగ్. నీ జీవితంలో ఆడుకుంటున్నాడా? వాడికి చెప్పు, సైతానుడు పక్కకెళ్ళి ఆడుకోపో, పక్కకెళ్ళి ఆడుకో. నా సరౌండింగ్స్లో నువ్వు ఉండదు. నా సరౌండింగ్స్లో అప్పు, పక్కకెళ్ళి ఆడుకో. అనారోగ్యమా, పక్కకెళ్ళి ఆడుకో. నడు, ఏడికెళ్ళి బయటకు నడు, ఎలగొట్టు. పరిశుద్ధతని ఇన్వైట్ చేయి. హల్లెలూయా. నీతిమంతమైన జీవితంని ఇన్వైట్ చేయి. ఈరోజు నిర్ణయం నీ చేతిలో ఉంది. పాపానికి లోబడతావా, నీతికి లోబడతావా? నీతి కార్యాలకు లోబడతావా, పాప కార్యాలకు లోబడతావా? దేనికి లోబడతావు? ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. రైట్. 17. బట్ గాడ్ బీ థ్యాంక్డ్ దట్ ye were the servants of sin, but ye have obeyed from the heart, that from the doctrine which was delivered to you, being then made free from sin, ye became the servant of righteousness. ఇప్పుడు ఈ వాక్యమును బట్టి, ఈ వాక్యము మీకు బోధింపబడుతున్న ఈ వాక్యమును బట్టి ఈరోజు మీరు పాపము నుండి ముక్తి పొందినారంట. హల్లెలూయా. యు ఆర్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ సిన్. ఇప్పుడు నీ లోపల నుండి ఆ పాపము బయటికి వచ్చేసి, కారణం దేవుని వాక్యము నీ లోపల నాటకపడ్డదంట.
The word of God has entered in your life. So the sin is already casted out. Hallelujah. So the more you intake the word of God, the more sin will run away from your life. Hallelujah. ఎంత ఎక్కువ నువ్వు దేవుని వాక్యం నీ లోపల రిసీవ్ చేసుకుంటా ఉంటావో అంత ఎక్కువ పాపం నేను విడిచిపెట్టి ఉరికిపోతుందంట. హల్లెలూయా. Addiction. It could be pornography, it could be Instagram, it could be any kind of videos, it could be any kind of women, any kind of men, it could be your crush. తలంపుల్లో వ్యభిచారం చేయడంని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? క్రష్. ఐ హ్యావ్ క్రష్ ఆన్ షారుఖ్ ఖాన్ అంటారు. ఐ హ్యావ్ క్రష్ ఆన్ మహేష్ బాబు అంటారు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఆయన అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ క్రష్, నువ్వు మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినా, ఒక పురుషుడిని చూసినా తనతో వ్యభిచారం చేసినట్టే. క్రష్ అంటే ఏందో తెలుసా? నాకు విజయ్ మీద క్రష్, నాకు అజిత్ మీద క్రష్. ఈ క్రష్లతో ఏం చేస్తున్నాడు తెలుసా మీరు? సో క్రష్ పెట్టుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యూ వాంట్ టు హ్యావ్ క్రష్, యూ క్రష్. ఆఫ్టర్ దట్ యూ విల్ బి క్రష్డ్. క్రష్ అంటే అదే. ఇదంతా పక్కకు తీసి కచరాలు వేయండి. లివ్ ఎ లైఫ్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. దేవునికి నచ్చినట్లు ఓన్లీ జీసస్ క్రైస్ట్ షుడ్ బి అవర్ క్రష్. హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే ఈ రోజు నుంచి క్రష్ ఉండాలి. నేను ఎప్పుడు ఈ రోజు దాకా నా సర్వీస్లో నేను ఎప్పుడు సినిమాలు చూడొద్దానిలే, సీరియల్ చూడొద్దానిలే. ఒకటే అంట నేను, అవి మిమ్మల్ని డామినేట్ చేసుకోకుండా చూసుకోండి అంటున్నాను. అంతే. మీ శరీరం దేవుని ఆలయము, అది మీకు తెలుసు. మీరు జిమ్కి పోవద్దంటే జిమ్కి పో, నువ్వు డ్యాన్సులు ఆడు, నువ్వు పాటలు వాడు, నువ్వు ఎక్సర్సైజ్లు చేయి, నువ్వు పల్టీలు కొట్టు, నువ్వు బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకు, కానీ ఆ శరీరానికి ఏం కాకుండా చూసుకో. అంతే. నువ్వు 5th ఫ్లోర్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకో సూసైడ్, కానీ ఆ శరీరం చనిపోవద్దు టైంకి వచ్చే ముందు. ఎందుకంటే ఆ దేవుని ఆలయము. నువ్వు తీసుకోలేవు నీ ప్రాణం. హ్యాంగ్ చేసుకుంటా చేసుకో, కానీ నీ ప్రాణం పోకుండా హ్యాంగ్ చేసుకో. అలాంటి ఆప్షన్ ఉంటే హ్యాంగ్ చేసుకో, సూసైడ్ చేసుకో. బ్రదర్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది బ్రదర్, చచ్చిపో, కానీ నువ్వు చచ్చిపోవద్దు. Okay, if you feel like I want to die, okay, you die, but you should not die, because this body is a temple of God. You have to keep this body alive and die. If you have that option, go ahead and die. కాబట్టి ఇలాంటి చెత్త డైలాగులన్నీ అవతల పడేసి దేవుడు నీకు జీవాన్ని ఇచ్చిండు అంటే ఆ నోటిని స్తుతించనికి. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకు జీవాన్ని ఇచ్చిండు. దావీదు అంటాడు, మరి నేను చనిపోతే నిన్ను స్తుతించలేను ప్రభా, చనిపోయిన వాళ్ళు నిన్ను స్తుతించలేరు తండ్రి, నా పెదాలు నేను ఎప్పుడు స్తుతించాలా? అలాంటి వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు చూసినా చచ్చిపోతా నేను, నా బతికింతే, నాకు ఏం లేదు, నాకు ఎవ్వరు లేరు. ఆపండి సోదు. నీ నోటిని కేవలం దేవునికి స్తుతించడానికి మాత్రమే ఉపయోగించాలి. హల్లెలూయా. యు నీడ్ టు. నాకు ఎన్నోసారి దుఃఖం అనిపిస్తుంది ఎప్పుడైతే నేను వింటానో దైవజనులు సూసైడ్ చేసుకున్నారని వింటే నా హృదయం అంతా దుఃఖపడిపోతూ ఉంటుంది. ఇట్ విల్ ప్రిక్ ఇన్ మై హార్ట్ వెన్ ఐ హియర్ దట్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమిటెడ్ సూసైడ్. కారణము దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేయడా బ్రదర్ అంటే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. వీళ్ళు లిమిట్ చేసుకుంటారు దేవుడిని అక్కడికే. దేవుని పైన ప్రలాంగ్ చేయలేరు. ఈరోజు ద స్టెప్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఆఫ్, మీకు ఓపెన్గా చెప్పాలంటే హాల్ రెంట్ తీసుకోవడము, అది నేను ఎంత రెంట్ కడుతున్నా నాకే తెలుసు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. చాలామంది, నేను ఒక ఇల్లు తీసుకుంటే దానికి సగం రెంట్ నేను కట్టుకోవచ్చు. ఒక ఇల్లు తీసుకుంటే ఈ కాలం రేటుకి నేను దానికి సగం రేటు కట్టుకోవచ్చు. నేను ఎందుకు తీసుకున్న హాల్, అది నా బలం మీద, నా సామర్థ్యం మీద ఆధారపడట్లే, దేవుని సామర్థ్యం మీద ఆధారపడుతుంది. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హిమ్, ఐఎమ్ హోల్డింగ్ ఆన్ హిమ్. క్రిస్మస్ న్యూ ఇయర్కి పెంచేశారు, అయినా నేను చెప్పిన నో డెఫినెట్లీ విల్ హ్యావ్ అని చెప్పిన నేను. బికాజ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. సో ఇట్ ఈస్ అవర్ లైఫ్స్ ఆర్ ఆఫ్ ఛాలెంజ్. వీ విల్ హ్యావ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. అబ్రహాం హ్యాడ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. బట్ యెట్ గాడ్ విల్ గివ్ అస్ ద గ్రేస్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. దేవుడు ప్రతి విషయాన్ని జయించే ఆ సామర్థ్యం నీకు ఇస్తాడు. ప్రతి యుద్ధాన్ని నువ్వు జయిస్తావు. ఈరోజు నువ్వు రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉండదు దేవుని బిడ్డలారా. ఓనర్ చెప్పి ఉండొచ్చు, బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళాను, అలాంటి దుఃఖం నీలో ఉండొచ్చు. పిల్లల్ని పోషించుకోలేకపోతున్నావేమో ఈరోజు, అవునా? ఒక్కొక్క రూపాయికి నువ్వు కష్టపడుతున్నావేమో, ఉరుకుతున్నావేమో, నిల్చుంటున్నావేమో, అవునా? ఎంతోమంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఆ 10,000 గురించి నేను నిల్చుంటున్నా. అవును, ఇంట్లో ఎంతో కష్టం, వచ్చేది ఎందుకు దులుకోవాలా? కరెక్ట్. ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ నాట్ సే నో, స్టాండ్. బట్ సీ,
ద టఫ్ టైం వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. కానీ దేవుడు ఇలాంటి పరిస్థితిని ఏమన్నా మార్చి నువ్వు గవర్నమెంట్కి ఆశీర్వాదంగా ఉండేలా మారుస్తారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ రిలీఫ్ ఫండ్కి ధనవంతులు 5 కోట్లు, కోటి రూపాయలు. నేను కేటీఆర్ గారిని ఫాలో చేస్తూ ఉంటా ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఫేస్బుక్లో ఫాలో చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఆయన కొద్దిగా ఓపెన్గా పెడతారనమాట పోస్ట్స్. ఆయన ప్రతి డేది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ప్రతిరోజు కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు అని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఫండ్సే ఈరోజు మీకు 10,000గా డివైడ్ అయ్యి వస్తుంది ఇళ్ళకి. ఈరోజు లైన్లో మీరు నిల్చొని ఉండొచ్చు దేవుని బిడ్డలారా. నేనైతే నేను కాలనీలో ఉన్నా కాబట్టి నాకు అది రాదు కూడా. బట్ ఎనీవేస్, అది పోనీ మీరు ఎవరైనా నిల్చుంటే కూడా అది రావాలనే ప్రార్థిస్తాను నేను. కాకపోతే నువ్వు ఈరోజు లైన్లో నిల్చున్న వాడివి, రేపు పొద్దున గవర్నమెంట్కి రిలీఫ్ ఫండ్లు ఇవ్వాలను వాళ్ళల్లో. యూ హ్యావ్ టు గివ్ రిలీఫ్ ఫండ్ టు ద గవర్నమెంట్. ఆ డబ్బులు ఎక్కడో కాదు, ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ధనవంతులు పోయి ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ డివైడ్ అయ్యి ప్రజలకు పోయిందంట. నువ్వు పోయి కేసీఆర్ గారికి ఫండ్స్ ఇచ్చేలా దేవుడు నేను ఆశీర్వదించాలి. గట్టిగా ఆమెనంటారా? ఎక్కడ బ్రదర్ నాకు సోర్స్ లేదు, అదే రెహబోత్ అంటే. వెన్ యూ డోంట్ హ్యావ్ సోర్స్, హీ విల్ గివ్ యూ ద రూమ్ అండ్ హీ విల్ ప్రాస్పర్ ద రూమ్. హల్లెలూయా. నీకు సోర్స్ లేదా? ఆ సోర్స్ దేవుడు ఇస్తాడు. ఆ సోర్స్ని మల్టిప్లై కూడా దేవుడే చేస్తాడు. నువ్వు ఖాళీ కూర్చొని గేమ్ ఆడాలి. హీ విల్ బి కంట్రోలింగ్ ద రిమోట్. యు ఆర్ జస్ట్ ఎ కార్ హూ షుడ్ గో ఇన్ హిస్ కంట్రోల్, అంతే. You are just under his control. Just under his control. ఏసీ ఆన్ చేస్తారు, స్వింగ్ అంటారు. స్వింగ్ ఇటు అంటే అది అక్కడ మీరు ఆపొచ్చు, ఇటు తిప్పితే దాన్ని ఇక్కడ ఆపొచ్చు, మధ్యలో అంటే మధ్యలో ఆపుకోవచ్చు, కింద కావాలంటే కిందకి పెట్టుకోవచ్చు, పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. మీరు ఎట్లా కావాలంటే అట్లా. అలా దేవుడు మిమ్మల్ని ఎట్లా కంట్రోల్ చేయను. దేవుడు రైట్ సైడ్ పోమంటున్నాడా, లెఫ్ట్ సైడ్ పోమంటున్నాడా, రైట్ లెఫ్ట్ దేశం మొత్తం తిప్పి దేవుడు ఆ దేశం మొత్తం నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆల్ అరౌండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ టు ద రైట్ సైడ్ యూ విల్ బి మూవింగ్. హల్లెలూయా. యూ విల్ బీ a fund giver to the government by your righteousness and your holiness. నేను ఒక్కటి చెప్తున్నా, క్రీస్తు దగ్గర అందరు రావాలంటే నీ దగ్గర పైసలు చూసిరనుకో ఉరుకొస్తారు, నాకు కూడా ఆశీర్వాదం కావాలని. pray for money, it is not bad, it is good, but before that pray for holiness and righteousness. ఆ డబ్బులు వచ్చిన తర్వాత నీలో శాపం పాపం పెరగొద్దు, గర్వము పెరగొద్దు, రుబాబులు చేసుకొని తిరగొద్దు. అవునా? కొంచెం 1,00,000 రూపాయలు వస్తేనే మన కొమ్ములు ఈడికెళ్ళి ఏడనో వెళ్ళిపోతాయి. అవునా? అలాంటి లెక్కలనే చేయకండి. మీ హృదయాన్ని ఎంత హంబుల్ చేసుకుంటే అంత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాకు పైసలు రాని నేను చూపిస్తాను, వీడికి నేను వాడికి చూపిస్తాను. ఏం లే, నువ్వే చూసుకుంటా కూర్చోవాలి. నువ్వు ఉట్టి భజన కొట్టుకుంటున్నా మాట్లాడుతూ ఉండాలి తప్పితే నువ్వు ఎవరికి ఏం చూపించరు. తగ్గించుకో. నాకు కూడా పైసలు ఉంటే నేను కూడా కారు కొంటా చూడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కారు కొన్నాడంట. ఇమీడియట్గా ఒక వ్యక్తి ఆ కారు కోసం ప్రార్థన చేయకపోయినా ఆ దైవజనుడు అన్నాడంట, నేను కూడా MG హెక్టార్ కొందాం అనుకుంటున్నా. ఆ కారు కంటే పెద్ద కారు చెప్పాలి ఉట్టి నోటి మాట. ఎందుకంటే ఈగో సాటిస్ఫై అయితేలే కొత్త కారు కొనేసిండి. ఒకటి ఎదుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. పాస్టర్లే అట్లున్నారు. బట్ మనం అలా ఉండొద్దు. హల్లెలూయా. నేను అలా అయినా సరే మీరు అలా ఉండొద్దు. ఆమెన్. యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రైడ్. కొమ్ముళ్ళు ఎక్కొద్దు, మీకు దిగాల. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. చూడండి మిమ్మల్ని. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్థాయిలో మీరు కూర్చుంటారు. ఒక ఉన్నత స్థాయిలో దేవుడు మిమ్మల్ని పెడతారు. నువ్వు ఈరోజు సంపాదిస్తున్న ఆఫరింగ్ల ఏమంటారు దాన్ని, శాలరీ, మీరు ఈరోజు సంపాదిస్తున్న శాలరీల కంటే యూ విల్ బి గివింగ్ శాలరీస్ టు అదర్స్. హీ విల్ గివ్ యూ దట్ విజ్డమ్. జైల్లో ఉన్న యోసేపుని దేవుడు ప్రైమ్ మినిస్టర్గా మార్చిండు. బానిసగా ఉన్న దానియేల్ని దేవుడు ప్రైమ్ మినిస్టర్గా మార్చిండు. ఎక్కడో నా తండ్రికి నిరీక్షణ లేనటువంటి దావీదుని అవునా రాజుగా మార్చిండు. తన డాంకీలను వెతుక్కొని డాంకీలని కడగాల. అవునా? మీరు తిడుతూ ఉంటారు, డాంకీ అని తిడుతూ ఉంటారు మీ పిల్లల్ని. అవునా? పోయి గొర్రెలు మేసుకోరా, పోయి మెకానిక్ షెడ్లో పని చేసుకోరా. అలా మెకానిక్ షెడ్లో మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మెకానిక్ షెడ్లో పని చేసుకొని ఒక స్క్రూ కనిపిస్తలేదని వెతుక్కొని పోయిన సౌలుని రాజుగా మార్చిన దేవుడు మన దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని కూడా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? పరిశుద్ధత, నీతి, ప్రవచన. ద మోర్ యు ప్రొఫెసై, reject the sin, live a righteous life, you will be rich. Hallelujah.
పాపాన్ని వద్దని చెప్పు. నేను అదే ఏది చేసినా కానీ నాకు మోసం మినిస్ట్రీలో కొన్ని లీగల్ విషయాలు చేయడానికి, మోసం చేయడానికి చాలా కార్యాలు ఉన్నాయి. నేను కొంతమందికి లంచం ఇచ్చి నా పనులు తొందరగా చేయించవచ్చు, కానీ దేవుడు నీతిమంతమైన మార్గము నాకు చూపించింది. ఫర్ ఆల్ దిస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ ఇన్ అ రైచియస్ మేనర్. లంచాలు ఇచ్చిపోవడంగా, ఎవరిని మోసం చేయడం, రైచియస్ మేనర్. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఆ నీతి ద్వారం తెరవబడి నీలో వెలుగు అనేది బయటికి వస్తుందంట. హల్లెలూయా. నీతిలో నువ్వు వెలగాల, నీతి అనే అగ్నిలో నువ్వు కాలాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ విల్లింగ్ ఇన్ యువర్ లైఫ్, అండ్ డెఫినెట్లీ హీ విల్ డూ దిస్ ఇన్ యువర్ లైఫ్. ఒక నీతిమంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం ముందు కోరుకోండి. ఇవన్నీ నీకు లభించడం. ముందుగా దేవుని యొక్క నీతిని, రాజ్యంను వెతకండి. అదే కదా మనకు కావాల్సింది. గో ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ కింగ్డమ్, గో ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. బిఫోర్ యూ సర్చ్ ఫర్ అ జాబ్, search his kingdom and his righteousness, then search a job. You will see things multiplying in your life. You will see the blessings coming down. Change your mindset. Today God is going to do something big. This night could be your night. Hallelujah. మళ్ళా చెప్తున్నా, ఈ రాత్రి నీ రాత్రిగా ఉండొచ్చు. దేవుడు ఈరోజు రాత్రి పెద్ద కార్యం చేయవచ్చు. ప్రెషర్లో ఉండొచ్చు మనమందరం ఈరోజు, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఒక గొప్ప కార్యం చేస్తాను నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి. మన నీతి కాదు, స్వనీతి కాదు. మళ్ళీ అది యోబులాగా అయిపోతుంది. కథ వేరుంటుంది అది. So we should have the righteousness of Jesus Christ. We are righteousness to God in Jesus Christ. యేసుక్రీస్తులో మనం నీతిమంతులుగా ఉండాలి. ఆ సిలువను బట్టి మనం నీతిమంతులుగా మారాలి. ఎలా మారుతావు నీతిమంతుడుగా? ఉట్టి మాట వరుసకు కాదు. నిజంగా నీలో నుంచి పాపం వెళ్ళిపోవాలా, నిజంగా నీలో నుంచి మచ్చలు వెళ్ళిపోవాలా, నిజంగా నీలో పరిశుద్ధత లోపల నిండిపోవాలా, నిజంగా నీలో నీతి మార్గం అనేది తెరవబడాలా. యూ విల్ బి రైచియస్. అప్పుడు చూడండి, దశమ భాగం మీద విశ్వాసం లేని వాళ్ళందరూ వాళ్ళకు వచ్చే ఆ శాలరీ నుంచి దశమ భాగం తీసి దేవుడికి ఇస్తారు. ఫస్ట్ 5 నెలలు 6 నెలలు ఏం కావు, ఏందో మనం పైసలు ఇస్తా ఉన్నాం, ఏమైతలే. నీ నీతిని దేవుడు చూస్తాడు, నీ పరిశుద్ధతను దేవుడు చూస్తాడు. టప నేను లేపుకోపోతూ ఉంటాడు. ఆడంబరం ఉన్న వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఎక్కువ ఇయ్యాడు దేవుడు. ఒకవేళ ఇచ్చినా వాళ్ళు దాన్నే కోల్పోతారు. ఆయనది రోజు చెప్తున్నాను నేను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత తలుచుకోరు, నేను తలుచుకున్నంత. ఒక పక్కన కడుపు మంట ఉంది, వాడికి 5 కోట్లు గెలుచుకున్నాడు కేబీసీలో, అవునా, కోన్మనే కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకుంటే ఈరోజు 12,000కో 18,000కో జీతానికి పని చేస్తున్నాడు. మొత్తం తాగి తిని యాడ్ చేసి పైసలంతా బర్బాద్ చేసుకుంది. ఈరోజు అట్లా ఎవరైనా ఉన్నారా? బర్బాద్ చేసుకుని రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డబ్బుల్ని పేకాట్లో పెట్టడము, తాగుడులో పెట్టడము, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లో పెట్టడము. వాడు 6 కొట్టినా, వాడు అవుట్ అయినా వానికి వచ్చే పైసలు వానికి వస్తుంది. మీరు చూడండి మ్యాచ్. మళ్ళీ నేను మ్యాచ్కి వ్యతిరేకంగా మాట్లాడలే. నువ్వు బెట్టింగ్లు పెట్టుకొని నీ పైసలు పోగొట్టుకో, అంతే చెప్తా. నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి బెట్టింగ్కి, ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలను. ఇవన్నీ దేవునికి నచ్చవి తెలుసా. గాడ్ కెనాట్ టేక్ ఆల్ దీస్ బెట్టింగ్స్ అండ్ ఆల్ దీస్ పెట్టి థింగ్స్. గాడ్ కెనాట్ టేక్ దిస్. లివ్ అ రైచియస్ లైఫ్, లివ్ అ క్లీన్ లైఫ్. క్లీన్గా మీరు జీవించాలి. యూ నీడ్ టు బి క్లీన్. యూ నీడ్ టు బి వెరీ 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 క్లీన్. ఎంతమంది ఈరోజు క్లీన్గా ఉండడానికి రెడీగా ఉన్నారు? హల్లెలూయా. ఎస్, యూ నీడ్ టు బి క్లీన్. 19 I speak after the manner of men because of the infirmity of your flesh, for as ye have yielded your members servants to uncleanness and to iniquity, unto the iniquity even now yield your members servants to righteousness unto holiness. ఈరోజు శరీరానికి బానిసవైన నీవు, శరీరానికి బానిస, ఈ శరీర ఇచ్చలకు బానిస అయిన నీవు నీతికి, పరిశుద్ధతకి నువ్వు బానిస కావాలన్నట్టు. హల్లెలూయా. ఈల్డ్ యువర్ మెంబర్స్. నిన్ను, నీ ప్రజలని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, వాళ్ళని పరిశుద్ధత అనే మార్గంలోకి తీసుకుపోండి. ముందు నువ్వురా, దాని తర్వాత వాళ్ళని మార్గంలో తీసుకుపో. నువ్వు క్లీన్గా ఉండు, నువ్వు హోలీగా ఉండు, దాని తర్వాత నీ పిల్లల్ని హోలీగా మార్చు, నీ పిల్లల్ని క్లీన్గా మార్చు. నువ్వు దేవుని వెతుకు, దాని తర్వాత నీ పిల్లల్ని క్లీన్గా పెట్టుకో. ఇవన్నీ కార్యాలు చేయండి. మీరు దేవుడిని వెతకండి, దేవుడు మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ద రైచియస్నెస్ ఇస్ అ పవర్ఫుల్ వెపన్. 20వ వచనం. ఫర్ వెన్ ఈ వేర్ ద సర్వెంట్స్ ఆఫ్ సిన్ ఈ వేర్ ఫ్రీ ఫ్రమ్ రైచియస్నెస్. పాపము చేస్తున్నప్పుడు నీతికి దూరంగా ఉన్నాము.
పాపం చేస్తున్నప్పుడు ఏంటంట, నీతికి దూరంగా ఉన్నావు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ రైచియస్నెస్. నీకు నీతికి సంబంధం లేదు. నువ్వు పాపం చేస్తే కొంత డబ్బులు సంపాదించవచ్చేమో, పాపం చేస్తే నీ పూటను గడపొచ్చేమో, కానీ నీతిమంతంగా జీవిస్తే ఒక దేశానికి నువ్వు ఆశీర్వాదంగా మారొచ్చు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన మాట. ఈరోజు ధనవంతులు ఇచ్చిన డబ్బులే అది మనకి 10,000గా డివైడ్ అయ్యి వస్తుంది తెలంగాణ గవర్నమెంట్లో. ఈరోజు జరిగింది అదే. ఈరోజు మనం ఆ లైన్లో తీసుకుంటున్నాం, కరెక్టే. మన దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు, అవునా? ఈరోజు మన ఇంట్లో ఆ 10,000 వచ్చినా మనకు సహాయం ఉంటుంది, అది నిజము. ఆ కష్టము నుండి దేవుడు నిన్ను, అవునా, 1 కోటి రూపాయలు 2 కోట్లు డొనేట్ చేసే ఆ స్థాయికి నిన్ను తీసుకుపోనీకి రెడీగా ఉన్నాడు ఈరోజు. You can give that relief fund. You know why Tata Ratan is in that position? Because he gives his billions of money to charity. They give billions and billions of money. They give billions of money. Allah దేవుని బిడ్డలారా, today God is ready to do big things. He is ready to multiply billions and billions in your life. But before that, live a righteous life. Live a holy life which Christ likes in you. క్రీస్తుకి నీలో నచ్చినటువంటి ఆ జీవితము నువ్వు జీవించడం మొదలుపెట్టు. బికాజ్ వెన్ యు ఆర్ అ సిన్నర్, యు ఆర్ ఫార్ ఫ్రమ్ రైచియస్నెస్. నువ్వు ఎప్పుడైతే పాపము అనే జీవితం జీవిస్తావో, పాపములో జీవిస్తావో, నీవు నీతికి చాలా దూరంగా అయిపోతావు. 21వ వచనం చూడండి. వాట్ ఫ్రూట్ హ్యాడ్ ఈ then in those things whereof ye are now ashamed, for the end of those things are death. నువ్వు ఎప్పుడైతే మనము పాపంలో జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటే, మైట్ బి దట్ ఈస్ లైక్ అ ఫ్రూట్ ఫర్ యూ, బట్ వెన్ యూ ఈట్ ఇట్, యు ఆర్ రిసీవింగ్ డెత్ ఇన్ యూ. ద వేజ్ ఆఫ్ సిన్, it could be like a fruit what you are eating that will bring death. వాళ్ళు ఆ రోజు తిన్న ఆ ఫిగ్ ఫ్రూట్ వాళ్ళకి మరణాన్ని తీసుకొచ్చిందంట. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు తినే ఫలము ఏది? నీతి అనే ఫలం తింటున్నావా, పాపం అనే ఫలం తింటున్నావా? ఈ పాపం అనే ఫలము మైట్ బి, దిస్ ఫ్రూట్ ఇస్ టేస్టీ, దిస్ ఫ్రూట్ ఇస్ సాటిస్ఫైయింగ్ యూ, దిస్ ఫ్రూట్ ఇస్ సాటిస్ఫైయింగ్ యువర్ లివింగ్, బట్ ద రైచియస్ లైఫ్ విల్ మేక్ యూ టు సాటిస్ఫై అదర్స్. హల్లెలూయా. ఈ కొంత దాంతో నువ్వు ఆనందపడవచ్చు, ఆనందం ఇవ్వచ్చు. ఈ పాపం అనేది కొంత ఆనందం ఇవ్వచ్చు, కానీ నిన్ను ఆ స్థాయికి తీసుకుపోదు. బిజినెస్ మెన్ వాళ్ళ భార్యలు తప్పు చేస్తే కానీ బిజినెస్ మ్యాన్లు పాపం చేయరు. ఎందుకో తెలుసా? మోస్ట్లీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దే ఆర్ బిజీ పీపుల్. వాళ్ళకి టైం లేదు, పాపం గురించి ఆలోచించడానికి టైం లేదు. వాళ్ళు తాగాలి కాబట్టి తాగుతారు, వాళ్ళు మీటింగ్స్కి పోయి తాగాలి కాబట్టి తాగుతారు. దెర్ కుడ్ బి సచ్ మీటింగ్స్ లైక్ దట్. అంతేగాని వాళ్ళు రోజు తాగి పోయి భార్యని కొట్టి అని నో, దే ఆర్ మల్టిప్లయర్స్. అలా మీరు కూడా యూ క్యాన్ బీ ఎ మల్టిప్లయర్. నీకు దేవుడు ఒక 50,000 ఇచ్చి ఉండొచ్చు, ఈరోజు 1,00,000 రూపాయలు ఈరోజు దేవుడు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని నువ్వు మల్టిప్లై చేస్తావంట. హల్లెలూయా. ఆ మల్టిప్లై చేసే ఆశీర్వాదం నీకు ఈరోజు దేవుడు ఇస్తాడు. అది అప్పు తీసుకొని, లోన్ తీసుకొని నువ్వు ఈరోజు పెట్టుబడి పెడుతుండొచ్చు నీ బిజినెస్ పైన, కానీ దేవుడు అది మల్టిప్లై చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు మల్టిప్లై. దేవుడు నేను మల్టిప్లై చేసి ఆ ఉన్నత స్థానంలో నేను పెడతాను. కాబట్టి కాకపోతే పైసలు వచ్చే ముందు ఆ కొమ్ములు వస్తాయి చూడండి, ఆ కొమ్ములు జర కట్ చేసుకుంటే దేవుడు అప్పుడు పైసలు ఇస్తాడు. ఈ కొమ్ములు ఇవన్నీ పెట్టుకున్నా ఉన్నాం కదా, జర్ర పైసలు చూడంగానే, 1,00,000 రూపాయలు చూడంగానే నువ్వేంది నాకు అన్నట్టుగా ఉన్నారనుకోండి, జాగ్రత్త, అక్కడికే ఆగిపోతూ ఉంటావు. నువ్వు ఎంత తగ్గించుకుంటావు, ఎంత నీతిగా జీవిస్తావు, ఎంత పరిశుద్ధంగా జీవిస్తావు, నీ భార్యకి ఎంత సిన్సియర్గా ఉంటావు, నీ భర్తకి ఎంత సిన్సియర్గా ఉంటావు, నీ తల్లిదండ్రులకు ఎంత సిన్సియర్గా ఉంటావు, నీ పిల్లలకి ఎంత సిన్సియర్గా ఉంటావు, అంత సిన్సియర్గా దేవుడు నీకు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. గివింగ్ మనీ అండ్ గివింగ్ హెల్ప్ ఇస్ నాట్ ఎ ఇష్యూ. కొంతమంది పేదవాళ్ళకి వాళ్ళ అవసరతలు ఉంటాయి, వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ యవ్వన అమ్మాయిని చూడంగానే డబ్బులు ఇచ్చిన ముసలోళ్ళు ఎంతోమంది చిన్న చిన్న యవ్వన బిడ్డల జీవితం నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. పొయ్యే కాలంలో వాళ్ళకి అలా డబ్బు వచ్చినప్పుడు ఇలాంటి మోహము కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బులు దేవుడిని ఇయ్యనికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. God can multiply your money, God can take you into next level, but you need to be careful. You need to be sincere and honest to God.
బికాస్ ఇవన్నీ నీకు అవమానము మరణము తీసుకొని వస్తారు. ఉట్టి మరణం కాదు, వీర మరణం కాదు, అవమాన మరణము. అవమానంలో చచ్చిపోతావు, అవమానంలో సూసైడ్ చేసుకుంటావు. ఈ పాపం అంతా నువ్వు పాపం చేసింది నీ భర్తకి నీ భార్యకి తెలుసుకొని ఎన్ని షార్ట్ ఫిల్మ్లో ఎన్ని లాంగ్ ఫిల్మ్లో చూసినాం. ఈమె తెలియకుండా వాళ్ళ భర్తకు తెలియకుండా ఒకరిని ఉంచుకుంటూ ఉంటారు. లాస్ట్లో భర్తకు తెలియగానే భర్త క్షమిస్తాడు. ఆ క్షమించిన భర్త ఆ క్షమాపణ తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసినాం మనం. కాబట్టి ఆ నీతిమంతమైన జీవితం, ఆ సిన్సియర్ జీవితం, అవును, అవమానము మరణమును కావాలన్నా మీకు? లేకపోతే ఇక్కడ ఇంకొక వచనం ఏమంటుంది, 22 చూడండి. బట్ నౌ బీయింగ్ మేడ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ బికమ్ సర్వెంట్స్ టు గాడ్, యీ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ టు ద ఎండ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎప్పుడైతే దేవునికి కావాల్సిన ఆ నీతిమంతమైన జీవితం నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే పాపం నీ నుండి బయటికి పోతుందో, నువ్వు నీతిమంతుడివి మరియు పరిశుద్ధత అనే ఫలము పొందిన వాడివి. ఇది నీకు నిత్య జీవమును ఇస్తుందంట. హల్లెలూయా. దిస్ హోలీనెస్ విల్ గివ్ యూ ఎ రైచియస్ లైఫ్ మ్యాన్, రిచ్ లైఫ్ అండ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధంగా ఉండడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధత, పరిశుద్ధత. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ నిత్య జీవము ఈరోజు ఎప్పుడు మీరు పొందుకుంటారు. టుడే యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఎంతమంది నీతిమంతమైన జీవితం జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఉంది, రెండో భాగం రేపు చెప్తాను నేను. ఓకే, అప్పటిదాకా కొన్ని పాయింట్స్ రాసుకోండి. బీ సరెండర్డ్ కంప్లీట్లీ టువర్డ్స్ రైచియస్నెస్. నిన్ను నువ్వు నీతికి సంపూర్ణంగా సమర్పించుకో. వెన్ యూ సరెండర్ టు ద వర్డ్ షల్ ఆటోమేటికలీ రీచ్ రైచియస్నెస్. నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానికి మరి సమర్పించుకుంటావో, ఆటోమేటిక్గా దేవుని వాక్యము నీ నీతికి అవునా కనెక్ట్ చేస్తుంది అనమాట. మేక్ కవనెంట్ విత్ రైచియస్నెస్. నీతితోని ఒక తీర్మానం చేసుకో, నీతితోని ఒక కనెక్షన్ పెట్టుకో. ఫ్రూట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీనెస్ విచ్ లీడ్స్ ఇన్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుని యొక్క రాజ్యం యొక్క ఫలం ఏంది ఇప్పుడు? పరిశుద్ధత. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత అనే ఫలముని తింటావో నీవు నిత్య జీవం పొందుకుంటావంట. నెక్స్ట్, సిన్ రివార్డ్స్ డెత్ అండ్ రైచియస్నెస్ రివార్డ్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దట్స్ ఇట్. నీతి అనేది నీకు అవునా నిత్య జీవాన్ని ఇస్తుంది, పాపం అనేది నీకు మరణాన్ని ఇస్తుంది. ఇంకొన్ని విషయాలు రేపు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థించుకుందాం. లెట్ us pray. ఈ నీతి కావాలి, ఈ యొక్క పరిశుద్ధత కావాలని దేవుణ్ణి అడగండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, దేవుణ్ణి అడుగుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకార్యం చేసే దేవా, నీతి మార్గంలో నడిచిన దేవా, పరిశుద్ధంగా జీవించిన దేవా, నీకే స్తోత్రం. ఈ పాప శరీరం వేసుకొని తండ్రి నీవు నీతిగా జీవించావు తండ్రి, నీవు పరిశుద్ధంగా జీవించావు తండ్రి. అదేవిధంగా మేము కూడా జీవించాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మా ప్రార్థన విన్నపాలు వినే దేవా నీకే స్తోత్రం. మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవా నీకే స్తోత్రం. అయ్యా, మా సరిహద్దులను విశాలపరిచే దేవా నీకే స్తోత్రం. కాబట్టి పెద్ద పెద్ద కార్యాలు మీరు చేయండి తండ్రి, గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయండి, ఘనమైన కార్యాలు మీరు చేయండి తండ్రి. ఈరోజు ప్రభా మాలో పరిశుద్ధత రావాలా, ఈరోజు ప్రభా మాలో అవునా ఆ నీతి రావాలా ప్రభా. ఈరోజు మేము మచ్చ లేకుండా మారిపోవాలా. ఈరోజు ప్రభా మమ్మల్ని పాపం విడిచిపెట్టి దూరం పారిపోవాలా. యేసయ్య, మా అందరినీ పరిశుద్ధంగా కాపాడండి, బలముగా కాపాడండి, ఆశీర్వాదంగా మా అందరినీ ఉంచండి తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యము చేస్తున్న దేవా మీకే స్తోత్రం. మా పాదాలకు దీపంగా ఉన్న దేవా నీకే స్తోత్రం. ఈ రోజు నుంచి మమ్మల్ని మేము నీతిమంతమైన జీవితంకి సంపూర్ణంగా మరి సమర్పించుకొని పరిశుద్ధత అనే పండుని మేము భుజిస్తాం తండ్రి. ఫ్రమ్ టుడే వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్, వీ విల్ సరెండర్ అవర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు ద రైచియస్నెస్, టు జీసస్ క్రైస్ట్, అండ్ వీ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్, అండ్ వీ విల్ బి రివార్డెడ్ మైటిలీ విత్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ విత్ the heavenly father Lord Jesus. Through the heavenly father we will be rewarded Lord. ఇలాంటి జీవితం మేము జీవించినప్పుడు మా పరలోకమందున మా తండ్రి మా అవసరతలన్నీ తీర్చి ఒక గొప్ప కార్యం మా జీవితంలో చేస్తాడు తండ్రి. మాలో తగ్గింపు గుణమును దయచేయండి. మీలో నచ్చని గుణాలన్నీ మా నుండి తీసివేసి మమ్మల్ని మచ్చ లేకుండా, స్పాట్ లేకుండా మమ్మల్ని మార్చండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. ఈరోజు ఒక కార్యం, ఈ రాత్రి ఒక కార్యం చేసిన దేవానికి స్తోత్రం. ఈ రోజంతా మమ్మల్ని సాక్ష్యంగా ఉంచిన దేవానికి స్తోత్రం.
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఏంటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీసెస్ ఉంది. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటాం, పార్టిసిపేట్ చేయవచ్చు. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఫార్వర్డ్, బికాస్ హాల్ రెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. పలానా 2 డేస్కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనకి. సో మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి మనము బుక్ చేసుకున్నాం హాల్ని. సో వీలైన వాళ్ళు ఎవరన్నా, ఇఫ్ యూ ఫీల్ దట్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ, ఇఫ్ యూ వాంట్ టు సపరేట్లీ గివ్ సంథింగ్ ఫర్ హాల్ రెంట్కి మాత్రమే అది వాడతాము. సో ఎవరన్నా ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టెల్స్ యూ, దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రమే మీరు హాల్ రెంట్కి ఒక చిన్న సహాయం, మీ వల్ల అయిన సహాయం మీరు చేయొచ్చు. అవునా? మరి అది మాత్రం కాకుండా ఇంకొకటి, మనకు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే డాన్స్ కానీ పాటలు ఎవరైనా పాడాలనుకుంటే మీ పేర్లు మాకు ఇవ్వాలా, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని వెంటనే, సో దట్ వీ కెన్ స్కెడ్యూల్ ద ప్లాన్స్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 6 గంటల నుండి 9 గంటల వరకు, ఆమ్స్ట్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఈ సర్వీస్ ఉంది. ఇంకొకటి, సెకండ్ సాటర్డే మీటింగ్స్ లేవు ఈ 2 నెలలు. ప్రతి ఆదివారము ఉదయం 10:30 నుంచి 12:30 1 గంట వరకు. ఓకే, ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు మనది డైలీ రెగ్యులర్ సండే సర్వీస్ ఉంది. అదే ఆమ్స్ట్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో. సో రాగలిగిన వాళ్ళందరూ రండి. అవునా? ఏ ఒక్క ఆలోచనలు పెట్టుకోకుండా దేవుణ్ణి వెతకండి, దేవుని కొరకు రండి. ఈ 7 వారాలు అభిషేకం అవుతా ఉంది. మొదటి వారం స్కిప్ అయిన వాళ్ళు మరి ఈ 7 వారాలు కూడా కంటిన్యూ అవ్వండి. ఫాలో ద అనాయింటింగ్, ఫాలో ద స్టెప్స్ ఆఫ్ గాడ్, ద వే ఈస్ టేకింగ్. 7 వారాల అభిషేకంలో 1 వారం అయిపోయింది. ఇంకా మనకు 6 వారాలే ఉంది న్యూ ఇయర్లో పోనీకి. సో ఇంకా 6 అభిషేకాలు ఉన్నాయి. ఈ 6 అభిషేకాల తర్వాత మనం న్యూ ఇయర్లో ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. లైవ్లో చూసే వాళ్ళు కూడా మీరు నా వాయిస్ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటే మీరు కూడా అభిషేకం అక్కడ కూడా పని చేస్తుంది. ఓకే, మీరు అయ్యో నేను దేవుని చర్చిలో రాలేకపోతున్నాను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ పరిస్థితి ఎలా ఉందో దేవుడికి తెలుసు. సో డిస్టెన్స్ ఇస్ నాట్ అ బ్యారియర్ టు గాడ్. సో గాడ్ కెన్ ఈవెన్ అనాయింట్ యూ in the place where you are sitting. So these are the announcements. So okay, so everything is prepared for everything. And church ki mari graveyard ఆ విషయాలు కూడా మనకు రెడీ అవుతున్నాయి. సో ధైర్యంగా మీరు చర్చ్కి మెంబర్స్ అవ్వచ్చు. మెంబర్షిప్ కార్డ్ అనేది కూడా మేము త్వరలో మరి అనౌన్స్ చేస్తాము, లేకపోతే ఇస్తాము. అది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఒక్క మంత్ మనం వదిలేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్గా నేను మరి రీకలెక్ట్ చేసి మనం స్టార్ట్ చేసి మన చర్చ్ మెంబర్స్ అందరికీ యాజ్ అ పాస్టర్గా ఐ కెన్ స్టాండ్ ఫర్ యూ. ఓకే, మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు యాజ్ అ పాస్టర్గా ఐ కెన్ స్టాండ్ ఫర్ యూ. సో ఇవన్నీ కూడా ఉన్నాయి చర్చ్లో. సో కాబట్టి చర్చ్లో బీ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ద చర్చ్. ఓకే, చర్చ్లో ఒక యాక్టివ్ మెంబర్గా ఉండండి, రెగ్యులర్గా రండి, దేవుని యొక్క అధిక ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. పరలోక ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray the prayer that our Father has taught us. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into a temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ పీస్ఫుల్ స్లీప్. సమాధానంగా పడుకోండి, ఏ టెన్షన్స్ పెట్టుకోకండి. దేవుడు ఈ రాత్రిని కార్యం చేస్తాడు. పరిశుద్ధత కావాలనుకున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థించుకోండి. గాడ్ బ్లెస్ యూ. పీస్ బీ విత్ యూ ఆల్. ఆమెన్. టేక్ కేర్. గుడ్ నైట్.